అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే మంచు ఎలాగ రేకులను పడితే ఎలా క్లీన్ చేస్తారని చూపిస్తాను. చూడండి, మొత్తం వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? చూడండి, అక్కడ పైన ఉన్నాడు కదా, అదే ఇంటి మీద, అదే రేకుల మీద చూడండి, జూమ్ చేస్తున్నాను. అతను ఏం స్నో ఉందా, మంచు మొత్తం తీస్తున్నాడు. ఎందుకంటే మంచు ఎక్కువైపోతే అవి అనేవి పగిలిపోతాయి. ఇంకోటి ఏంటంటే అవి కూలిపోతాయి కూడా. ఇల్లు 2-3 సార్లు అలాగే జరిగాయి, కూలిపోతాయి. 2-3 సార్లు అలాగే జరిగింది ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఎలా తీస్తున్నాడు మంచు మొత్తం. ఇక్కడ కూడా వాటితోటి ఎలా తీస్తున్నారు చూసారా? చాలా చలిగా ఉందండి బాబు ఇక్కడ, చాలా అంటే చాలా ఘోరం చలి. ఇంకా అంతట్లో అని చెప్పి నిచ్చెన వేసుకుని ఎక్కారు. ఇంకో చూడండి ఎలా తీస్తున్నారు మొత్తం మంచు. అందరూ స్పెట్స్ పెట్టుకుని ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఎండ తగులుతుంది కదా. ఆ ఎండకి ఆ వైట్ దానం అనేది కళ్ళకి రిఫ్లెక్షన్ అవుతుంది, దాని ద్వారా కళ్ళు దెబ్బతింటాయని చెప్పేసి మాకు అందరికీ కూడా స్పెట్స్ పెట్టుకోమని చెప్పారు సారు. చూడండి ఎలా తీస్తున్నాడు. నిన్న నైట్ అయితే -19కి వెళ్ళిపోయింది టెంపరేచర్. ఇక్కడ మార్నింగ్ చూస్తే 7 ఉంది, -7 మార్నింగ్ 6 ఆ టైంకి. ఇంకో చూడండి అక్కడే ఇంకో విధంగా తీస్తున్నారు. ఎలాగంటే అక్కడ మా సార్ కూర్చున్నారు చూసారా, అతను చూడండి, జూమ్ చేస్తున్నాను. చూడండి వెనకాతలు తాడు కట్టారు, వెనకాతలు మనుషులు ఉన్నారు, ఎందుకంటే జారిపోకుండా నా సారు, అందుకని చెప్పి నడడానికి తాడు కట్టారు. తాడు కట్టి చూడండి ఆ రేకుతోటి ఎలా తోస్తున్నారు. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. నిన్ను కూడా ఇప్పుడు దాకా తీసేగా వీడియో తీద్దామని చెప్పి ఇలా వచ్చాను. చూడండి ఎలాగ తీస్తున్నారు. ఎన్ని రోజులు అంటే ఇది అంతా జస్ట్ 1 వీక్లోనే మొత్తం అంతా నిండిపోయింది. ముందు కూడా ఇలాగే తీసాం, కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు నేను, ఇప్పుడు తీసాను. చూడండి ఈ వెనకాల లాగుతున్నా, మా సార్ చెప్తున్నారనమాట లాగండి అని, అప్పుడు లాగుతున్నారు వెనకాల నుంచి. ఆయన చాలా మంచారు, మా కమాండెంట్ సార్. అతను మాతో పాటు సమానంగా అన్నీ చేస్తారు. చూడండి మంచు ఇక్కడ ఎంత, అప్పుడు 9 ఇంచెస్ ఎంతో పెరిగిపోయింది రేకుల మీద, అందుకని చెప్పి తీస్తున్నాం మొత్తం అంతా. మంచులో ఉండడానికి 2 రోజులు 3 రోజులు బాగుంటుంది, కానీ ఇలాగ నెలలో సంవత్సరం ఉండాలంటే చాలా కష్టం. చూడడానికి చాలా అందంగా ఉంటుంది మంచు, కాకపోతే అక్కడ ఉండడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మేము కూడా గ్లౌజులు సాక్స్లు అవి ఏమి లేకుండా సరే బయట అసలు ఉండలేము. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు అయితే చాలా ఘోరం, నరకం కనిపిస్తుంది అండి ఇక్కడ. నరకం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు కూడా క్యాప్ గ్లౌజులు అవి లేకుండా బయటకు రాము. ఇంకా మా సార్ చెప్తుంటే వెనక్కి లాగుతున్నారు, వెనక్కి లాగారు కదా. నైట్ అయితే -19కి వెళ్ళిపోయింది టెంపరేచర్. ఇక్కడ 19కి వెళ్ళగానే ఇంకా చూడండి నైట్ అయితే ఇంకోటి ఏంటంటే ఫుల్గా మంచు వర్షం కురిసింది. ముందుకు వెళ్తున్నాను సరిగ్గా కనబడట్లేదని. చూడండి మా సార్ చెప్తున్నారనమాట వెనకలో, ఇంకో ముందుకు వస్తున్నారు. అలాగా అంటే ఊపుకుంటూ వస్తున్నారు కొంచెం. ఇంకోటి ఏంటంటే ఈ వర్కింగ్ ఇచ్చే ముందు మాకు కాలింగ్ చేశారు. లావు ఉన్న వాళ్ళు, అంటే లావుగా అంటే కొంచెం వెయిట్ ఉంటారు కదా, 70 కిలోస్ అలాగా. ఆ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక పక్క, సన్నంగా ఉన్న వాళ్ళు 60 బిలో ఉన్న వాళ్ళని ఒక పక్క తీశారు. 60 బిలో ఉన్న వాళ్ళ నుంచి అదే రేకులు ఎక్కించి క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇరిగిపోతాయి కదా చాలాసార్లు. అలాగే ఇరిగిపోయి చాలామంది కూడా దెబ్బలు తగిలాయి అలాగా. చూడండి అటువైపు అటు నుంచి పారతో తీస్తున్నారు. చూడండి ఇలా జూమ్ చేస్తున్నాను చూసారా, పారతో తీస్తున్నారు. అతను కూడా వెయిట్ చాలా లైట్గా ఉంటారు, అందుకని చెప్పి అతను ఎక్కించాం. చూడండి అదే చాలా కష్టంగా ఉంటుందండి చూడడానికి మాత్రం. మీకు చాలా బాగుంది అనిపిస్తుంది.
అందరూ అంటారు వాడి అమ్మ వాడికేటి చక్కగా జాబ్ ఉంది అన్నీ అనుకుంటారు కదా. ఇక్కడ మేము పడే కష్టాలు మాత్రం ఎవరికి తెలియవు. పడే కష్టాలు ఎవరికి తెలియవు. ఇంటికి వచ్చామంటే చాలు వాడి అమ్మ వచ్చాడరా వాడికి ఏంటి హ్యాపీ లైఫ్ అని అనుకుంటారు. కానీ ఉన్న ఇంటి దగ్గర నెల రోజులు తప్ప ఇంకా ఎక్కువ రోజులు గడపలేము ఇంటికాడ. ఉన్న నెల రోజులు మాత్రమే హ్యాపీగా ఉంటాం ఇంటికాడ అంతే. ఇంకా చెప్తున్నారు మా సార్ చెప్తుంది వెనకలా అవుతున్నారు. వెనక ఎందుకంటే జారిపోతారని చెప్పి తాడు కట్టుకున్నారు సారు. చూసాక ఫ్రెండ్స్ మన వీడియోని ఇలాంటి వీడియోలు మరిన్ని ఇంకా పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.